ఐపీఎల్ 2024 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. జాస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్స్ సంచలన బౌలింగ్ తో హార్దిక్ సేన ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 78 విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగగా, రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 36 పరుగులు, తిలక్ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 33 నాటౌట్ మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లో హర్షల్ పటేల్ 3, శామ్ కరణ్ 2 వికెట్లు తీయగా, కగిసో రబాడా 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లో 183 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ 28 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 61 హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, శశాంక్ సింగ్ 25 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 41 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లో జాస్ప్రీత్ బుమ్రా 3-21, గెరాల్డ్ కోయిట్స్ 3-32, 3 వికెట్లు తీయగా, ఆకాష్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవైపు జాస్ప్రీత్ బుమ్రా, మరోవైపు గెరాల్డ్ కోయిట్స్ నిప్పులు చెరగడంతో పంజాబ్ కింగ్స్ టాప్ 4 బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి ఓవర్లోనే ప్రభు సిమ్రన్ సింగ్ 0ను ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ సహాయంతో కోయిట్స్ పెవిలియన్ చేర్చగా, రెండో ఓవర్లో రోసో 1ను బుమ్రా స్టన్నింగ్ యార్కర్ తో క్లీన్ బౌల్ చేశాడు. ఆ వెంటనే శామ్ కరణ్ కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లోనే కోయిట్స్ లివింగ్స్టన్ 1ను రిటర్న్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 14 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితిలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన హర్ప్రీత్ సింగ్, శశాంక్ సింగ్ ఆచితూచి ఆడారు. దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 4 వికెట్లకు 40 పరుగులు చేసింది. స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ హర్ప్రీత్ సింగ్ ను 13కు రిటర్న్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. జితేష్ శర్మ 9 నిరాశపరిచాడు. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ పరిస్థితిలో అశుతోష్ శర్మతో కలిసిన శశాంక్ సింగ్ చెలరేగాడు. భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అశుతోష్ సైతం బ్యాట్కు పని చెప్పడంతో పంజాబ్ 100 పరుగుల మార్కును దాటింది. హాఫ్ సెంచరీ చేరువైన శశాంక్ సింగ్ 41ను అవుట్ చేసిన బుమ్రా కోలుకోలేని దెబ్బతీశాడు. హర్ప్రీత్ బ్రార్ సాయంతో అశుతోష్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తనదైన హిట్టింగ్ తో చెలరేగాడు. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్ లో భారీ 6 బాది 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో అశుతోష్ 2 సిక్సర్లు, హర్ప్రీత్ బ్రార్ 1 సిక్స్ కొట్టడంతో 24 పరుగులు పిండుకున్నారు. తర్వాత ఓవర్ను బుమ్రా కట్టుదిడ్డంగా బౌలింగ్ చేయడంతో 3 పరుగులే వచ్చాయి. దాంతో ఒత్తిడిలోకి గురైన అశుతోష్ శర్మ కోయిట్స్ బౌలింగ్ లో తొలి బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. అతని వికెట్ తో మ్యాచ్ పై ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమవగా, 19వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసి 11 పరుగులు ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రబాడా అవుట్ అవడంతో ముంబై విజయం సాధించింది.